నమస్తే, వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫోకస్. ఏపీకి మరో 50 మంది ఎమ్మెల్యేలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజనతోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడున్న సంఖ్య పెరగాలి, కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జనగణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి. అయితే జనగణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండడంతో 2026లో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమవుతోంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 50 నియోజకవర్గాల ఏర్పాటు కానున్నాయి. దీంతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెరగనున్నాయి. అదే జరిగితే రాజకీయ ఆశావాహులకు కొంతవరకు అవకాశాలు మెరుగుపడినట్టే. రెండు 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఇక తెలంగాణకు సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంటు స్థానాలు మిగిలాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగడంతో పాలన వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ రాష్ట్ర విభజన జరిగే 10 ఏళ్లు అవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు స్థానంలో 2 అసెంబ్లీ సీట్లు. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన 175 స్థానాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. కొద్ది రోజుల్లో జనగణనతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుంది. 2025లో జనగణనను పూర్తి చేసి వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆశావాహుల్లో ఆశలు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. టీడీపీ కూటమిలో బీజేపీ, జనసేన ఉంది. ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం వైసీపీ. అదే సమయంలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని పార్టీలో నాయకులు ఆశావాహులుగా ఉన్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఒకవేళ పునర్విభజనతో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే అన్ని పార్టీల్లో ఉన్న ఆశావాహులకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే ఏపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో సంతోషపడుతున్నారు.
ఇది ఈనాటి జిఎస్ఆర్ ఫోకస్.